నా పేరు కట్కు రమేష్. నేను బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడిని. మా గ్రామం వచ్చేసి బసంతపురం గ్రామము, మండలము రాజపేట మండలము, నియోజకవర్గం ఆలేరు నియోజకవర్గము, జిల్లా వచ్చేసి యాదాద్రి భువనగిరి. సార్, మీరు బీఆర్ఎస్లో గ్రామశాఖ అధ్యక్షుడిగా ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు సార్? నేను 6 సంవత్సరాల నుంచి గ్రామశాఖ అధ్యక్షునిగా ఉండడం జరిగింది. అప్పుడు మన కేసీఆర్ పరిపాలన చాలా బాగా ఉన్నది. రైతు బంధు అని, రైతు బంధు అని, కళ్యాణ లక్ష్మి అని, మరియు రైతు బీమా, మరియు అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి 6 గ్యారెంటీలను జనాల్ని మోసం చేసి బంధును భరోసా చేసిండు. భరోసా కూడా బంద్ చేసిండు. కళ్యాణ లక్ష్మి అన్నాడు, తులం బంగారం అన్నాడు, అది బంద్ అయిపోయింది. మరియు మహిళలకు ఉచిత బస్సు అన్నారు, కానీ ఆడోళ్ళే రేవంత్ రెడ్డి తిట్టే పరిస్థితికి వచ్చింది. ఇంకోటి సాగునీరు అందరికి అందిస్తా అన్నాడు. సాగునీరేమో పక్క పెట్టి, కానీ తాగునీరు కూడా మిషన్ భగీరథ 2-3 రోజులు కూడా ఒక్కనాడు కూడా రావటం జరుగుతుంది. అదే మహిళలకు 2500 రూపాయలు ఇస్తా అన్నాడు, అవి కూడా తుంగలో దొక్కిండు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చెప్పే ముచ్చట ఏముందంటే, ఇదిగో నీళ్ళు అదిగో మేత అన్నట్టే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు వచ్చే మంచి పనులు ఒక్కటి లేవు. అందరు జనాలకు కూడా ఇప్పుడు అందరూ ఏమంటారంటే, మోటు చెప్పాలనుకుంటే పాలిచ్చ బరిష్ పెట్టి దునపోదు కొట్టుకొచ్చి ఇంటికాడ కట్టేసుకున్నట్టు రేవంత్ రెడ్డి పరిపాలన ఉన్నది. ఎందుకంటే ఇప్పటికీ ఏం చేయని పరిస్థితి ఇది. అయితే అందరికి అవగాహన ఇప్పుడు కూడా ఇంకా 3-4 ఏళ్ళు సమయం ఉంది, 3 సంవత్సరాలు ఉంది కాబట్టి ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు పెట్టినా రేవంత్ రెడ్డి ముచ్చట అనేది పక్కకు పెట్టి కేసీఆర్ ఎప్పుడు వస్తే బాగుండు అనే ఆలోచన ప్రజలు బతుకుతారు అని నేను చెప్పడం జరుగుతుంది. అట్లానే 9.5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి ఈ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? బీఆర్ఎస్ పెట్టినటువంటి పథకాలు మీ గ్రామానికి ఎట్లా అందినాయి సార్? 9.5 సంవత్సరాల నుంచి మంచి క్వశ్చన్. 9.5 సంవత్సరాల నుంచి కేసీఆర్ పరిపాలనలో మా ఊళ్ళోకి వచ్చి పల్లె ప్రగతి అని చెట్లు పెట్టడం జరిగింది. కేసీఆర్ పరిపాలన పెట్టిండు. గ్రామ పంచాయతీకి మన శ్మశాన వాటికకు నిధులు కూడా కేసీఆర్ సంక్షేమంలో జరిగినాయి. మరియు ఒక ట్రాక్టరు మళ్ళీ కేసీఆర్ పరిపాలన పెట్టిండు. సీసీ రోడ్లు కూడా మన గొంగుడి సునీత మహేందర్ రెడ్డి 25 లక్షలు శాంక్షన్ చేస్తే ఇప్పటికి నేనే చేసినాం. నేను ఉప సర్పంచ్ మా కొడుకు కట్కు సీనియర్ ఇద్దరం వేస్తే ఇంతవరకు నిధులు రాని పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వం మారింది కాబట్టి నిధులు రాలేదు. అది కూడా మన కేసీఆర్ పరిపాలన జరిగింది సార్. ఇంకా ఓను కళ్యాణ లక్ష్మి కానీ, ఇవన్నీ షాది కానీ అన్నీ A to Z, రైతు భరోసా కానీ, రైతు బంధు కానీ అన్నీ ప్రతి ఒక్కటి కేసీఆర్ పరిపాలన చాలా మంచిగా ఉంది. అంతెందుకు సార్, అతి ఎక్కువ ఉన్నత రియల్ ఎస్టేట్ సంస్థ అయితే కేసీఆర్ పరిపాలన యాదగిరిగుట్ట కింద అందరు మధ్యతరగతులు కానీ ఎవ్వరు కానీ ఒక ఛాయ్ హోటల్ పెట్టుకున్నాడు కూడా 1000 రూపాయలు అనిపించుకున్న పరిస్థితి ఉంది ఆ పీరియడ్లో. మళ్ళీ ఇప్పుడు అదొకటి. ఇప్పుడు వాటర్ విషయానికి వచ్చినా కూడా మనకు గంధమల్ల వాటర్ మాకు ఎప్పటికి ఉండే సార్. గంధమల్ల నుంచి వెళ్ళి ఇక్కడ మళ్ళీ కొండపోషమ్మ కాంచెల ప్రాజెక్ట్ నుంచి వెళ్ళి గంధమల్ల ఇక్కడ మల్లన సాగర్ నుంచి ఇక్కడ వాటరు అందులో స్టోర్ చేయడం వల్ల మా బాయిలకు వచ్చేది. ఇప్పుడు మొత్తం లేవు. మనకి పొట్టిమరి కాంచెలు ఉట్టి కూడా నీళ్ళు అవి ఏమిటి పనికిరావు. అవి ఒక పక్క పెండింగ్ బాయిలో తప్ప మాకు 5-6 ఎకరాలు 10 ఎకరాలు ఉంది. నాకు ఆ 10 ఎకరాలు ఎండిపోయే పరిస్థితికి వచ్చింది సార్. అట్లాగనే సార్, ఇంతవరకు రుణమాఫీ కాలేదు కొంతమంది, అట్లాగనే రైతు బంధు కాలేదు, కొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు దీనిపైన సార్. ఇక రుణమాఫీ అంటే ఇప్పుడు వాస్తవానికి రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, 2 లక్షల వరకు మీరు తెచ్చుకోర్రి మేము ఇస్తామని అంటాడు. అది ఇచ్చులేదు, ఏం లేదు. వాస్తవానికి ఊళ్ళో ఒక 10-15 మందికి అయినాయి, తక్కిన వాళ్ళకి ఎవరు కాలేదు సార్. మళ్ళీ ఇంకోటి, దీనివల్ల ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఎందుకంటే ఏం చేస్తుండో ఏం కథ వచ్చే తెచ్చుకోపోరంటే వాస్తవానికి బ్యాంకుల చుట్టూ తిరుగుడు తప్ప ఆడ రూపాయి వచ్చు లేకపోయలేదు సార్. ఇది 100% నిజం. అట్లాగని సార్, ధరణి పైన ఎలాంటి సమస్యలు రైతులు ఎదుర్కొంటారు సార్? చాలామంది కొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు దీనిపైన సార్. ధరణి అంటే అప్పుడు ధరణి ఉన్నప్పుడు ఏంటంటే అప్పట్లోనే ఇక పాస్బుక్లు రిజిస్ట్రేషన్ అయ్యేది, పాస్బుక్లు ఇచ్చేసేది. అప్పుడు ఆవేదన ఏం సార్ బరాబరే నడిచింది. అప్పుడు అంతకన్నా ముందు ధరణి లేనప్పుడు
ఇక మళ్ళీ పౌతులు పెట్టుడు ఇది అది అయినాక నెలకు 2, 3, 6 నెలలకు పాస్బుక్లు వస్తాయి. పట్టలేదు 20 రోజుల్లో పాస్బుక్ వచ్చేసారు. అప్పటి వరకు కొద్దిగా మెరుగా అనిపిస్తుంది ధరని. ఇప్పుడు భూమాత పెట్టిండు, అది ఇప్పుడు ఇంతవరకు అయిందో కాలేదో మాకు తెలియదు సార్. అది దాని విషయంలో నాకు కొద్దిగా అవగాహన లేదు. అట్లానే సార్ మాజీ సర్పంచ్ పాలన ఏ విధంగా ఉంది సార్? మీ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? మాజీ సర్పంచ్ మాకు మెండి వెంకటరెడ్డి, ఆయన కూడా బీఆర్ఎస్ ప్రెసిడెంట్ గారే, ఎందుకంటే సర్పంచ్ గారే. ఆయన కూడా మన ఎమ్మెల్యే సునీతా మహేందర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో చాకచత్యంగా పనిచేసి ఊరిని చాలా డెవలప్ చేసినాం సార్ మేము. ఎందుకంటే వాటర్ అయినా కానీ మహేందర్ రెడ్డి గారు ఇక్కడ ఫిల్టర్ ఖరాబ్ అయితే సునీతా మహేందర్ రెడ్డి గారు ఫిల్టర్ కోసం మాకు 30,000 రూపాయలు 40,000 ఫిల్టర్ ఇప్పించి ఆ డ్రమ్ములు ఇప్పించి మాకు కొద్దిగా ఆర్థిక సాయం కూడా చేసింది. సర్పంచ్ కూడా దాని విషయంలో కూడా చాలా ఆనందంగా చెప్పింది సార్. అట్లానే సార్ ఇంత అభివృద్ధి చేసినప్పటికీ మాజీ ఎమ్మెల్యే ఓడిపోవడానికి ప్రధాన కారణం సార్? ఇవి ఓడిపోయానంటే సార్ 6 గ్యారెంటీ లేదు సార్ ఇవి. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఏం చేసారు, పాలన మంచిగా నడుస్తుందని అన్నీ చేస్తున్నాం కదా, అంతా మన పిల్లలే అని సునీతా మహేందర్ రెడ్డి గారు మంచి ఆలోచన మీద ఉన్నారు. ఈ రేవంత్ రెడ్డి మధ్యలో వచ్చి 6 గ్యారెంటీలు 2 లక్షల రూపాయలు రుణమాఫీ అని ఇదే అదే అని జనాన్ని మోసం చేశారు తప్ప దానివల్ల జనాలు మోసపోయారు. మా మేడం గారు కూడా కొద్దిగా వెనుకబడిపోయింది తప్ప మేడం మీద ప్రేమ లేక కాదు, ఈ ప్రజలు ఆమె మీద అభిమానం లేక కాదు. అట్లాగనే సార్ యాదాద్రి జిల్లా చేసి భువనగిరి గుట్టని అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి మాజీ ముఖ్యమంత్రికి ఆ ఘనత దక్కుతుందా, లేకపోతే కాంగ్రెస్ ఏమన్నా ఇంకా ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది సార్? లేదు సార్, కాంగ్రెస్ ఏం చేసింది సార్, యాదాద్రి భువనగిరి జిల్లాను యాదగిరి గుట్టను అత్యున్నతంగా స్థాయిలో తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వమే, అది కేసీఆర్ గారే. మరియు మళ్ళీ ఈయన కాంగ్రెస్ ఏం చేసింది, ఉన్నదానికి మన విమానం పాపడ అనేది కేసీఆర్ గారు చేసిన బంగారం అది. ఎప్పుడో ఇప్పుడు చెప్పి ఈయన పెట్టి ఈయన డప్పు కొట్టుకుంటే తప్ప ఏం లేదు. అదే బీర్లయ్య గారు కూడా దానికి నేను ఏది చేస్తున్నా అది చేస్తున్నా ఏం చేసిండు, ఏం చేయలేదు. ఉన్న షటర్లు కూడా ఇప్పుడు కట్టినే ఉన్నాయి కేసీఆర్ పెట్టిన కాంట్రాక్ట్లు. మరి చేయొచ్చు కదా, అది ఒక్కటి కూడా వేయలేదు సార్. ఆయన అంతా ఉట్టిదే ప్యాష్ అయ్యేది. అట్లాగనే సార్ టీఆర్ఎస్ హయాంలో ప్రవేశపెట్టిన పథకాల్లో అద్భుతమైన పథకం మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ గ్రామంలో ఎలాంటి సక్సెస్ అయింది సార్? మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అంటే కేసీఆర్ పీరియడ్లో అద్భుతంగా ఉండేది. వాటర్కు కొదవలేదు, నల్ల నీళ్ళు, మిషన్ భగీరథ నల్ల నీళ్ళు, ఇంటింటే నల్ల నీళ్ళు కొదవలేదు. ఇప్పటికీ మా ట్యాంకులో వాటర్ కూడా లేవు సార్, డైలీ తప్పించి డైలీ. ఇంకోటి సాగునీరు అంటే సార్ ఏం చేసిందంటే మా దిక్కు మా రాజపేట మండల్లో కాలువలు లేకున్నా గంధమల్లలో స్టోరేజ్ చేసింది సార్. చేయడం వల్ల మళ్ళీ గంధమల్లకి మల్లన్న సాగర్ నుంచి కొండపోషమై అక్కడ భూమిలో వాటర్ దిగి మాకు ఊగిచ్చేది. ఇప్పుడు అవన్నీ ఏం లేదు, వచ్చిన నీళ్ళు ఇట్లా పోతున్నాయి. గంధమల్ల నిండింది కదా, నీళ్ళు పోతున్నాయి కదా మీరు అనుకోవచ్చు సార్, ఉండనిస్తలేరన్న. ఇట్లకెళ్ళి గిటు పోయి ఆత్మకూరు సైడ్ గిటు పోతున్నాయి, ఇట్లకెళ్ళి రాజపేట నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ కూడా కుర్రారం ఇక్కడ సైడ్ ఉండదు కదా సార్. అక్కడ తపాస్పల్లి నుంచి కాలువ తీసుకొస్తే ఇక్కడ కూడా వీళ్ళు జనాలు బతుకుద్దు కదా, అన్నీ ఎండిపోయే పరిస్థితి. అట్లాగనే సార్ ఇప్పుడు టీఆర్ఎస్ లో ప్రవేశపెట్టిన దళిత బంధు, బీసీ బంధు, యాదవుల గోర్ల పంపిణీ ఎన్ని యూనిట్లు జరిగింది సార్ ఇక్కడ? అంటే యాదవులు అంటే లేరు సార్, దళిత బంధు స్కీమ్ మా దాకా రాలేదు సార్. ఒక బీసీ బంధు వచ్చింది. బీసీ బంధులో కూడా ఒక పేద అమ్మాయి సాకలై లక్ష్మి అనేట ఆమెకు గ్రామశాఖ అధ్యక్షుడు నేను ఒక బీసీ నేను తీసుకోకుండా వాళ్ళ భర్త అది మనకు ఏది ఫిజికల్గా మెంటల్ అని సర్పంచ్ గారిని చొరవ తీసుకుని వాళ్ళకే ఇవ్వడం జరిగింది సార్. ఒక్కటే స్కీమ్ వచ్చింది, అది కూడా పేదలకే అందించడం. అట్లానే సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ వర్గీకరణ పైన మీరు అంటే బీసీలకు న్యాయం జరుగుతుంది సార్? ఈ వర్గీకరణలో న్యాయం జరుగుతుంది సార్. దీని మీద 100% అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండని ఎవరైనా కానీ ఈ బీసీ అప్పటి నుంచి పెట్టిన సార్ ఇది స్కామ్. మన కేసీఆర్ పరిపాలన కూడా అయిందో కాలే నాకు మొత్తం తెలియదు. కానీ ఇప్పుడు మా బసంతాపురం గ్రామంలో జనరల్గా 2 సార్లు వచ్చింది, అంటే 2 టర్మ్ అంటే 10 సంవత్సరాల నుంచి జనరలే. ఇప్పుడు బీసీ రావాలని మేము అనుకుంటున్నాం సార్. బీసీ వర్గీకరణ వచ్చినా రాకున్నా అని సమస్య కాదు, కానీ బీసీలకు రావాలి. ఒకసారి కూడా బీసీలు వెళ్ళాలి, మళ్ళీ ఒకసారి ఓసీలు వెళ్ళాలి, ఇట్లా కూర్చుకుంటే డెవలప్ అవుతానని ఆలోచన సార్. అంతే. అట్లాగని సార్ రానున్న స్థానిక ఎన్నికల్లో అధిష్టానం మిమ్మల్ని గుర్తించి సర్పంచ్ చేసే అవకాశం ఇస్తే మీరు చేస్తారా? చేస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు? అధిష్టానం గుర్తించి సర్పంచ్ చేస్తే ఖచ్చితంగా చేస్తాం. చేసి కేసీఆర్ అనుసంధానంలో కేసీఆర్ అండ్ సునీతా మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వారు చెప్పే పథకాల ఆదేశాల మేరకు మేము ఖచ్చితంగా సారుకు మేడం గారికి దగ్గరుండి
ఈ దగ్గరుండి వాళ్ళు చెప్పే అభివృద్ధిని ఇంకా మేము మా ఊళ్ళో తీసుకొచ్చి చాలా అభివృద్ధి చేస్తామని అనుకుంటున్నాం సార్. సార్ ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, ఎమ్మెల్యేలు అక్కడ కాంగ్రెస్ పైన కూడా అధికారం కాంగ్రెస్ ఉంది, ఏ విధంగా డెవలప్ చేస్తారు సార్ మీరు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాక మాది ఏం నడుస్తుంది సార్ చెప్పండి. ఇప్పుడు రేషన్ కార్డులు అన్నారు సార్, రేషన్ కార్డులు అంటే అది కాంగ్రెస్ వాళ్ళకే ఇస్తారట. ఫస్ట్ ఇల్లు అన్నారు, అది కాంగ్రెస్ వాళ్ళకే ఇస్తారట. బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేయని పరిస్థితి. మేము కూడా 10 నెలలు మేము అట్లా అనుకోలేదు. కాంగ్రెస్ వాళ్ళు కూడా మా పిల్లలే, బీజేపీలు కూడా మా వాళ్ళే మేము అనుకొని వర్క్ చేసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు అట్లా లేదు. మన కాంగ్రెస్ వాళ్ళు ఉంటే వాళ్ళు ఫస్ట్ ముందుకు ఇస్తాము, సెకండ్ పెడతాం, మూడో పెడతాం, మేము వాళ్ళకి ఇస్తానే టాక్ నడుస్తుంది సార్. విలేజ్లో పెట్టి నువ్వు ఎక్కడ సర్వే చేసుకో అంతే చెప్తారు. నేను కూడా అందులో ఒక భాగస్వామి కాబట్టి నేను కూడా అలా చెప్తాను ఇక మా ఊళ్ళో జరిగిన విషయాల ప్రకారంగా. అట్లాగనే సార్ ఎన్నికలంటే మద్యం, డబ్బు ఈ రెండు ఏరులై పారుతుంది. దీన్ని ఏ విధంగా అరికడతారు సార్ మీరు? ఎందుకంటే మద్యం వేర్లంటే జనాలు అట్లా అలవాటు చేశారు సార్ రాజకీయ నాయకులు. దానికి మనం ఏం చేస్తాం? ఇప్పుడు స్వచ్ఛందంగా వేతాందుకు పోదామంటే ఏం శాతగా పైసలే 10 రూపాయలు ఇవ్వనోడు రేపు పొద్దుగా రాజ్యం వెళ్తాడనే ఆలోచనతో ఈ రకంగా ఆలోచన చేసుకొని మందుకు డబ్బులకే ఆశపడుతున్నారని అంటున్నారు సార్. ఇది దీనిలో 100% ఇది ఎట్టి నడుచుకుంటూ వస్తుంది సార్. ఇది ప్రపంచం నుంచి. అట్లాగనే సార్ మీకు మీ గ్రామ ప్రజలు రమేష్ అనే వ్యక్తికి ఎందుకు ఓటు వేయాలి? అది వాస్తవమైన సార్. ఎందుకు వేయాలంటే జనాలు కూడా మంచి వాళ్ళు చెడు వాళ్ళని తెలుస్తుంది సార్. ఎందుకంటే పైసలకు పనిచేస్తాడా, లేకపోతే ఆపదొస్తు వస్తాడా, మంచి కూడా వస్తాడు, మంచి ఉన్నారు వాళ్ళని కథ అనే ఆలోచనతో ఉన్నోళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఓట్లు వేయాలని నాకు ఎప్పటి నుండి ఆలోచన సార్. ఇప్పుడు కూడా అదే విషయం చెప్తున్నా. నేను మంచోడు కాకుండా నాకు కూడా ఓటొద్దు. ఒకవేళ వేరే వాళ్ళు ఒక చంద్రారెడ్డి అంటే ఆయన మంచోడు, ఆయన ఓటు వేయమని. క్యాస్ట్ బేస్ ఏం లేదు, ఊరు డెవలప్ కోసమే మన ఆలోచన. దానికోసమే ఆలోచన ముందు నడుస్తున్నాం సార్ మేము. సార్ రానున్న స్థానిక ఎన్నికలో యువతకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? మీరు యువతకు ఒక్కటే చెప్పాను సార్, డబ్బులకు ఎవడు అమ్ముడుపోవద్దు, ఓటుకు డబ్బులు తీసుకోవద్దు. సరైన నాయకుడు ఎవడు వాడిని గుర్తించి వానికి ఓటు వేయాలనే నాకు ఒక్కటే ఆలోచన సార్. అంతే తప్ప గ్రామానికి మన నియోజకవర్గానికి అభివృద్ధి చేసే వ్యక్తి కావాలి. ఏ ఉన్న బీర్లైలే సునీతమైన రెడ్డి కాదు, సమస్యాడ ప్రజల కోసం పనిచేసే నాయకుడు కావాలి. ఊర్లలో కూడా ప్రజల కోసమే పనిచేసేందుకు నాయకుడు కావాలి. ఎందుకంటే అది అయితే నా ఆలోచన సార్. నా ఫస్ట్ నుంచి నా కాన్సెప్టే అది. మీరు అన్నకున్నా నా మనసులో లేదు అది. అంతే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.